హాయ్ హలో అందరికీ. ఇంకా మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న శ్రావణ మాసం వచ్చేసిందండి. అయితే ఇంకా మనమైతే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాం కదండి. ఇంకా అందులో మనకు తెలియకుండానే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతాం. అదేంటంటే ఎగ్జాంపుల్ నేనే ఇంకా ఫ్రిడ్జ్ అంతా నీట్గా పెట్టేసుకున్నా. ఇంకా 2 days బ్యాక్ అయితే ఫ్రిడ్జ్ మొత్తం నీట్గా సర్దేశాను. వెజిటేబుల్ తీసుకొచ్చి అన్ని ఫిల్ చేసా. నేను చేసిన మిస్టేక్ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకుని వెజిటేబుల్ అంతా నీట్గా చదివేశాక మళ్ళీ చికెన్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. దాంతో మళ్ళీ ఫ్రిడ్జ్ తుడవడం ఇట్లా డబుల్ పని అయితే జరుగుతూ ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పేసి మళ్ళీ ఒక తడి క్లాత్తో మొత్తం అయితే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేది. ఇంకా నెక్స్ట్ మనం శ్రావణ మాసం కంటే ముందు మనం నాన్ వెజ్ తింటాం కాబట్టి ఇంకా ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది ఆషాఢ మాసం. ఇంకా మనం శ్రావణ మాసంలో వచ్చాం కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే తినొద్దు అని అమ్మవారి ధ్యానంలో పూజలతో మనమైతే బిజీ అవుతాం. అందులో మనం చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే గిన్నెలు తోమేస్తూ ఉంటాం కదా, ఈ పీస్ వచ్చేసి అయితే మనం నాన్ వెజ్ తినేటప్పుడు యూజ్ చేసిన ప్లేట్స్ ఉంటాయి కదా, దాన్ని తోమాక ఈ పీస్ అయితే మనం నాకు తెలిసితే నేను ఇదైతే యూజ్ చేయను. ఎందుకంటే మనం నాన్ వెజ్ తిని క్లీన్ చేస్తాం కాబట్టి ఎంతో కొంత ఈ పీస్లో ఉండిపోతుందని నా భ్రమ. అందుకనేసి ఈ బాక్స్ ఈ బౌల్ సోప్ అయితే ఇంకా ఇందులో అయిపోయింది. నేనే ఇంకా అయిపోయినా కూడా జెల్ వేసేసుకుంటా క్లీన్ చేసా బౌళ్ళు. అట్లా అనేసి ఇంక ఇది మనం యూజ్ చేయొద్దు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కుక్కర్ విజిల్ ఎందుకు చెప్తున్నానంటే మనం ఇంకా నాన్ వెజ్ వండేటప్పుడు మటన్ కానీ ఇంకా కుక్కర్లో పెడతాం కదండి, అప్పుడు ఈ విజిల్ అయితే తీసి మనం క్లీన్ చేసుకోము. ఇందులో ఎంతో కొంత ఉండిపోతుందని నా భ్రమ. అందుకనేసి ఈ విజిల్ తీసి మంచిగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ యూజ్ చేసుకుందాం. నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ ఎవరికైనా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్. థ్యాంక్ యూ.